హాయ్ టు ఆల్, వెల్కమ్ టు వెమ్లవాడ ముచ్చట్లు. ఇవాళ నేను చెప్పబోయే వీడియో ఏంటి అంటే, ఇంకా రాజన్న ఆలయంలో బయట కూల్చివేత పనులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఇంకా ఆలయం లోపల అంటే మీరు ఎంతోమంది హాట్ టాపిక్గా చూస్తున్న దర్గా అదైతే ఇంకా తీసివేయలేదు. సో లోపల వర్క్ స్టార్ట్ అయిన సమయంలో దాన్ని ఆ పనితో పాటుగా దాన్ని కూడా తీసేసే పనిలో ఉన్నారు. సో ఇంకా లోపలైతే స్టార్ట్ కాలేదు. అలాగే దర్శనాలు, ముఖ్యంగా దర్శనాలు చేసుకోవాలనుకుంటే వెమ్లవాడ రాజన్న ఆలయంలోనే చేసుకోవాలి. వెమ్లవాడ ఆలయం ఓపెనే ఉంది. అలాగే భీమేశ్వర ఆలయంలో చిన్న చిన్న వర్క్లు నడుస్తున్నాయి. అయినా సరే ఆలయం కూడా ఓపెనే ఉంది. బద్దిపోషమ్మ ఆలయం ఓపెనే ఉంది. మేడారం జాతరకు వచ్చే భక్తులు ప్రశాంతంగా వచ్చి మీ మొక్కులు చెల్లించుకొని పోవచ్చు. ఎలాంటి ఆటంకం లేకుండా ఆలయం ఎప్పుడూ ఓపెనే ఉంటుంది. అలాగే ఆలయం లోపల అంటే మనం గర్భగుడి చుట్టుపక్కల పనులు జరుగుతున్న సమయంలో ఎల్ఈడి స్క్రీన్ల మీద రాజన్నను చూపిద్దామని చెప్పి ఒక జీవో అయితే పాస్ చేయడం జరిగింది. సో భక్తులు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దు. ఆలయం అయితే ఎనీ టైం ఓపెనే ఉంటుంది. ఎప్పట్లాగానే మీరు ఇలాంటి ఇబ్బందులు పడకుండా మీరు వచ్చి దర్శనాలు చేసుకోవాలని నేను ఇక్కడ లోకల్గా ఉండే ఒక ఛానల్ అడ్మిన్గా చెప్తున్నాను. సో నన్ను నమ్మండి. పొద్దున్న లేస్తే మేము ఆలయం ముందే ఉంటాము. సో ఫేక్ న్యూస్ అయితే అసలే నమ్మకండి. సో టెంపుల్ అప్డేట్స్ అలాగే పబ్లిక్ టాక్ కోసం అయితే మేము వెళ్తున్నాము. మిషన్ కేవలం భక్తుల సౌకర్యం కోసం మాత్రమే నేను చెప్తున్నాను. యథావిధిగా రూమ్స్ అలాగే ఇస్తున్నారు, అకామిడేషన్ కూడా ఇస్తున్నారు. మీరు ఎలాంటి ఇబ్బందులు పడకండి. మేడారం జాతరకు వెళ్ళే భక్తులు ప్రశాంతంగా వచ్చి రాజన్నను దర్శనం చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ వెమ్లవాడ ముచ్చట్లు. సో ఫ్రెండ్స్, చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది. కళ్యాణకట్ట అలాగే లాకర్ రూమ్స్ ఇవన్నీ కూల్చేయడం జరిగింది కదా. ఇక్కడ మనకు కళ్యాణకట్ట గురించి మాట్లాడితే, అంటే గుండు కొట్టించే దాని గురించి మాట్లాడితే, సో ఇక్కడ అయితే వచ్చేసి ఇక్కడ ఒకటి కూల్చేయడం జరిగింది. సో మీరైతే చూస్తున్నారు. సో ఇంకొక విషయం గురించి మాట్లాడాలంటే చాలామంది ఏమంటారంటే, ఇప్పుడు కులగొట్టరు కదా మేము గుండెడ తీసుకోవాలని చెప్పి అంటారనమాట. సో ఆ మాట అనే వాళ్ళ కోసం ఇంకొకటి కూడా చూపెడతాను. ఇంకో చోట కూడా మన కళ్యాణకట్ట ఇంకొకటి ఉంది. సో అదైతే నేను మీకు చూపెడతాను. ఒకసారి నన్ను ఫాలో చేయండి. ఇక మనం అయితే గుడి దగ్గరికి వెళ్తే చక్కగా ఇక్కడ గుడి ముందరికి వెళ్తే ఇక్కడైతే గుడి ఉంది కదా, గుడి దగ్గరికి రాగానే సో ఇక్కడైతే గుడి అపోజిట్లోనే మనకు కళ్యాణకట్ట అయితే బోర్డు కనిపిస్తుంది. సో కళ్యాణకట్ట బోర్డులోకి మనం వెళ్ళి చూద్దాము. సో ఏదైతే గుండ్లు అనగా కేశఖండనం చేస్తున్నారా లేదా అనేటువంటి విషయాన్ని మనమైతే వెళ్ళి చూద్దాము లోపలికి. ఫ్రెండ్స్, ఇదే అన్నమాట తాత్కాలికంగా నడుస్తున్న కళ్యాణకట్ట. అంటే అంతకుముందు కూడా ఉండే, గుడి పైన ఉండే, గుడి కింద కూడా ఉంటుండే. ఇప్పుడు గుడి పైన డెవలపింగ్ పనులు అయితే కొనసాగుతున్నాయి కదా, అందుకోసం అయితే ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఈ కళ్యాణకట్టను ఏర్పాటు చేయడం జరిగింది. సో స్టిల్ దర్శనాలు అయితే అలాగే కొనసాగుతున్నాయి. సో ఎప్పుడు క్లోజ్ అన్నది ఎవరికి తెలియని ఒక అంతు చిక్కని మిస్టరీ లెక్క అయిపోయింది. ఇప్పుడైతే ఓపెన్. మనమైతే ఇప్పుడు ఆలయ పరిసరాలన్నీ మనం వీడియో క్యాప్చర్ చేసాం కదా. సో కొంతమంది భక్తుల్ని అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ వాళ్ళకు ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇక్కడ ఆలయం గురించి వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ మాటల్లోనే విందాం. సో నమస్తే. ఇక్కడ ఇప్పుడు వచ్చిన టెంపుల్ సో చెప్పండి, ఇప్పుడు ఒక వన్ వీక్ నుంచి సోషల్ మీడియాలో కానీ బయట న్యూస్లలో కానీ జరుగుతున్న పరిణామాలను బట్టి మీకు ఆలయం గురించి ఏమనుకుంటున్నారు? ఆల్రెడీ ఇప్పుడు న్యూస్లో వచ్చింది, ఇక్కడ లేదు దర్శనం భీమునగూడ దగ్గర అన్నారు. కన్ఫ్యూజ్ అయినాము. ఇక్కడికి వస్తే ఇక్కడ రానియలేదు. అట్లా తిరిగేసి వచ్చినాము. తిరిగేసి వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి రావాలో తెలియదు. వాళ్ళని అనుకుంటే తర్వాత మేము ఏం చేసాం, రివర్స్ నుంచి వచ్చినాము. స్ట్రేట్ రావాలన్నా రివర్స్ నుంచి వచ్చినాం తెలియకుండా. రివర్స్ నుంచి వచ్చి అట్ల నుంచి మళ్ళీ వచ్చి మళ్ళీ దర్శనం చేసుకున్నాము. దర్శనం తొందర అయింది కానీ గుడి మొత్తం రిపేర్ అవుతుంది. ఎక్కడి నుంచి పోవాలో అర్థం కాలేదు. నన్ను కొలగొట్టి కొట్టి అంత ప్రాంతం కూడా అర్థం కాలేదు ఫస్ట్. తర్వాత అనుకుంటే లోపలికి వచ్చి స్టాఫ్ అనుకుంటే వాళ్ళు చెప్పారు ఇట్లా వాళ్ళని చెప్పేసి. ఇప్పుడైతే రాజన్న ఆలయం ఓపెన్ ఉంది. లోపల మొత్తం ఓపెన్ ఉంది. సోషల్ మీడియాలో వచ్చిన దాని ప్రకారం అయితే లేదు. భీమనగూడ అని చెప్పారు కానీ భీమనగూడ లేదు. మొత్తం మేము లోడలనే పాత టెంపుల్నే దర్శనం. రోజుకొక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నారు కదా భక్తులకు.
సో మీరు దాని గురించి మీ స్పందన ఏంటి? ప్రెస్ నోట్ కంటే ఫస్ట్ దర్శనం ఎక్కడ జరుగుతుందో దానిపైన క్లారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ ఎక్కడ నుంచి పార్కింగ్ ఎక్కడ, దర్శనం ఎక్కడ, కళ్యాణ కట్ట ఎక్కడ అనేది ఫ్లెక్సీలు కూడా పెట్టాలి. అదంతా ఏం లేకుండా ప్రజెంట్ మొత్తం చిత్రాల కిందనే ఉంది కాబట్టి జనాలు ఫస్ట్ కన్ఫ్యూజ్ అయిపోతారు. చదువుకున్న వాళ్ళు ఎవరైనా అడిగి తెలుసుకుంటారు కానీ చదువుకున్న వాళ్ళ పరిస్థితి అయితే ఆగమున్నది. నిజానికి మా అత్తమ్మ కన్ఫ్యూజ్ అయిపోయింది. ఆమె ఎక్కడానికి ఒక 1 hour, హాఫ్ అన్ అవర్ ఆమె గురించి పట్టింది. తర్వాత దర్శనానికి పోయినాం. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. మా నాట స్టాఫ్ని అడిగి కనుక్కున్నాం ఎక్కడ అనేది. ఒక ఫ్లెక్సీ లేదు, ఒక బ్యాండ్ లేదు, ఏది లేదు. కన్ఫ్యూజన్ మాత్రం చాలా మాకే కన్ఫ్యూజ్ అయింది. కన్ఫ్యూజన్ పెద్ద తప్పలేదు. ఇక కాకపోతే ఏమైనా ఫ్లెక్సీలు, యారో మార్కులు అవన్నీ చూస్తే బాగుంటుంది. ప్రస్తుతం రాజన్న ఆలయంలో డెవలప్మెంట్ జరుగుతుంది కదా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే పేపర్లో గుడి క్లోజ్ ఉందని ఇచ్చి న్యూస్ కూడా స్ప్రెడ్ అయిపోయిందన్న. కాకపోతే ఇక్కడ గుడి మాత్రం ఓపెన్ ఉంది. అక్కడ భీమన్న గుడి అని అన్నారు కానీ ఇక్కడ కంప్లీట్ ఓపెన్ ఉందన్న. కంప్లీట్ ఓపెన్ ఉంది. ఓపెన్. ఇప్పుడు ప్రస్తుతం మీకు వచ్చేసి కోడలు కట్టేశారా? మీరు కోడలు ఇక్కడ కట్టేశారా, అక్కడ కట్టేశారా? ఇక్కడనే అన్న. కోడలు ఇక్కడ కట్టేశారా? అది ఇప్పుడు ఈ డెవలప్మెంట్ మీద మీకు అంటే మంచిగా చేస్తున్నారు అనే ఒపీనియన్ ఉందా, లేకపోతే ఇది ఎందుకు చేస్తున్నారు దేవుడా అనేటువంటి ఒకటి? అంటే ఇక్కడ పెట్టిల్లు అక్కడ పెట్టిల్లు అన్న, జనాలు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎక్కడికి వెళ్ళాలని అర్థం కాదు. ఓకే. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఆలయం ముందైతే ఉన్నాము. సో ఆలయం ముందు పబ్లిక్ అయితే మీరు చూడొచ్చు. స్టిల్ 7:30 అవుతుంది. ఇప్పుడు ఈ సమయంలో కూడా పబ్లిక్ ఎంతమంది ఉన్నారు. సో వచ్చే భక్తులు ఎవరైనా సరే దయచేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ప్రశాంతంగా వచ్చి దర్శనాలు చేసుకొని వెళ్ళండి. సో ఫ్రెండ్స్, ధర్మగుండం అంటే మనం కోనేరు వేములవాడలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కోనేరు ఉందా లేదా అని చాలామంది భక్తులు అనుమానంతో ఉన్నారు. కానీ ఆలయంలో కోనేరు ఎప్పటికీ అలాగే ఓపెన్గా ఉంది. చాలామంది స్నానాలు కూడా చేస్తున్నారు. ఈ టైంలో కూడా స్టిల్ 7:30, 8 అవుతుంది. ఆ సమయంలో కూడా భక్తులు స్నానాలు చేస్తూ ఉన్నారు. ఆలయం ఎప్పట్లాగే ఓపెన్ ఉంటుంది, గమనించండి ఫ్రెండ్స్. ముఖ్యంగా మనం వీడియో చేయడానికి ముఖ్య కారణం దర్గా తీసివేయడం జరుగుతుంది. జీవో కూడా పాస్ అయిపోయింది. దానికి ఇంకొక ప్లేస్ కూడా కేటాయించడం జరిగింది. సో కానీ ఇంకా తీయలేదు అని మీకు చూపించడానికి నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం అన్నమాట. సో కొంతమంది ఫేక్ యూట్యూబర్స్ అయిపోయింది టీఆర్పీ కోసం వాళ్ళు ఫేక్ థంబ్నెయిల్ పెట్టి వీడియోస్ అయితే చేస్తున్నారు. సో దాన్ని నిరూపించడానికి ఆలయంలో నేను ఈ వీడియో చేయడం అయితే జరిగింది. మీరు గమనించండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్లో వేములవాడకు సంబంధించిన అప్డేట్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో చెప్పండి. నాకు కొంచెం సపోర్ట్ చేస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ వేములవాడ ముచ్చట్లు. బాయ్.